హాయ్ వ్యూయర్స్, అలా చల్లగాలికి బయటికి వెళ్దామని మైండ్ రీఫ్రెష్ అవుతుందని కొంచెం దూరం రాగానే ఇలా క్రౌడ్ కనిపించింది. ఏం జరుగుతుందా అని చూస్తే హైదరాబాద్లో గ్రేటెస్ట్ ఫెస్టివల్ బతుకమ్మ జరుగుతుంది. ఇక్కడ కాలనీ వాసులందరూ కలిసి పూలతో బతుకమ్మను చేసి ఇంటి దగ్గరే పూజ చేసుకొని ఆ బతుకమ్మను ఇక్కడ తీసుకొచ్చి అందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అచ్చం లక్ష్మీదేవిలా రెడీ అయ్యారు కదండి వీళ్ళందరినీ చూస్తుంటే. నాకైతే అలాగే అనిపించింది. అక్టోబర్ 2 నుంచి ఈ తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అనేవి స్టార్ట్ అయినాయి. 9 రోజుల పాటు ఆడపడుచులందరూ ఇలాగే ముస్తాబై ఒక చోటుకు చేరి బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారు. దుర్గాష్టమితో ఈ బతుకమ్మ పండుగ ముగుస్తుందంట. వేల సంవత్సరాల పూర్వం చోళరాజులు వేములవాడను పరిపాలించేవాళ్ళు. వాళ్ళని చాళుక్యులు ఓడించి అక్కడ రాజరాజేశ్వరి ఆలయం నుంచి బృహత్లింగం అంటే పెద్ద లింగంను తంజావూరుకు తీసుకెళ్ళి అక్కడ బృహదేశ్వర ఆలయం కట్టించారట. వేములవాడ నుంచి శివుడు వెళ్ళిపోయాక అక్కడ పార్వతీదేవి అయిన బృహదమ్మ బాధను తగ్గించడానికి అక్కడ ప్రజలు పూలతో పండుగ చేశారని, అదే బతుకమ్మ అని జానపద కథ ఉంది. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారంట. ఇంకో స్టోరీ ఏంటంటే, ధర్మాంగుడు అనే రాజుకు ఎన్నో పూజల తర్వాత కొడుకులు పుడితే వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయేసరికి లక్ష్మీదేవి ఆ రాజదంపతులకు పుడితే మునులు ఋషులు అక్కడ ప్రజలందరూ వచ్చి ఆమెను ఆశీర్వదించి బతుకమ్మ దీవించారంట. అలా మొదలైంది ఈ బతుకమ్మ పండుగ అని ఈ 2 కథలు నాకు తెలిసింది. బతుకమ్మ ఎలా జరుపుకుంటామో చూపిస్తాను.